భక్తి, జ్ఞానం ఒకటి కావు. భక్తికి పైమెట్టు జ్ఞానం. మనం భక్తి దగ్గరే ఆగిపోతున్నాం. మన కోరికలు తీరిస్తే భగవంతుడు మనల్ని అనుగ్రహించాడని సంబరపడతాం. తీరకుంటే కర్మ అనుకుని బాధపడతాం. భక్తిభావం నిజంగా చాలా గొప్పదే. మనలో భక్తిభావం కలిగింది అంటే ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నట్టే. కేవలం భగవంతుడిని కొరవడానికే ఆ భక్తి పరిమితం కాకూడదు. భగవతారాధన భక్తి వరకే పరిమితమైతే దైవత్వంలో ఇమిడి ఉన్న విశిష్టత తెలుసుకోలేము. దైవం ఏం చెప్పిందో గ్రహించలేము. భక్తి ముక్తిదాయకమైనది అయితే దానికి పైనున్న మెట్టే జ్ఞానం. ఆత్మజ్ఞానం సాధించిన మనిషి ఋషి అవుతాడు. ఆత్మజ్ఞానం అంటే ఏమిటో కాదు, మన గురించి మనం తెలుసుకోవడమే. మనలోని శక్తుల్ని సాధన మార్గం వైపు మళ్లించుకోవటమే. ఈ జ్ఞానం కలగడానికి భగవంతుడిని సాధనంగా చేసుకోవాలి. భగవంతుని రూపలావణ్యాలను మాత్రమే కాక ఆయన చుట్టూ అలుముకున్న దివ్యత్వాన్ని గ్రహించాలి. ఆ దివ్యత్వంలో ఉపదేశాలు, ప్రబోధాలు కూడా భాగమై ఉంటాయి. వాటిని గ్రహించాలి. ఆ ఉపదేశాలలో ఆచరణయోగమైన వాటిని ఆచరించాలి. ఆ ప్రబోధాలలోని నీతిని గ్రహించాలి. తనలోని జ్ఞానాన్ని ఉపయోగించి మనిషి మోక్ష సాధనకు ప్రయత్నిస్తే పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యమే మోక్షదాయకమవుతుంది. అలా కాకుండా జ్ఞానాన్ని మరుగున పరుచుకొని అజ్ఞానంతో బ్రతికితే మోక్షం సిద్ధించదు. తిరిగి నీచమైన జన్మ ఎత్తవలసి ఉంటుంది. పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడే ఏ ఆత్మ అయినా మనిషి రూపంలో జన్మిస్తుంది. ఆ జన్మలో మోక్ష సాధనకు కావాల్సిన మార్గాన్ని ఎంచుకోవడం మానవుల వివేచన మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడు సృష్టించిన జీవజాలమేది భగవంతుని శక్తిని గుర్తించలేకపోయాయి. భగవంతుని గుర్తించిన వాడు మానవుడు ఒక్కడే. అందుకే ఈ మానవ జన్మ ఉత్తమోత్తమైనదని అంటారు. మనిషి తనకున్న జ్ఞానంతో, వివేకంతో మెలిగి భగవంతుని కీర్తిని గానం చేస్తుంటే భగవంతుడు పరవశం చెంది ఆ భగవంతునికి పరవశుడవుతాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి సరైన గురువును ఎంచుకోవాలి. గురువు చూపిన మార్గంలో నడవాలి. గురువు చెప్పిన నీతి సూత్రాలు ఆచరించాలి. ఈ ఆచరణలో మీ మాంసులు పనికిరావు. భగవంతుని మీద ఎటువంటి భక్తి, శ్రద్ధలు చూపుతావో ఆధ్యాత్మిక గురువు అదే భక్తిని ప్రదర్శించాలి. అప్పుడే భగవతానుగ్రహం సులభతరమవుతుంది. మోక్షం సిద్ధిస్తుంది.